ఈ మధ్యనే ఒకటి చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లకి విఐపీల పేరిట ఒకటి శానిటేషన్ 1 year టెండర్ మీరు కాల్ చేసిరా సార్? అందులో ఈ టెండర్లో పెట్టిన షరతులు కూడా ఎట్లున్నాయంటే సార్, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో, మీరు ఎవరేమనుకోవద్దు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే ఈ టెండర్స్ తీసుకొని వర్క్ చేసిరో మళ్ళీ సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇదే పరిస్థితి, అదే తంతు కొనసాగుతుంది మేడం. ఈ టెండర్ పిలువడు ఏంటంటే మార్నింగ్ షిఫ్ట్ ఒక వ్యక్తికి 300 మీటర్లు ఉన్నదా, ఆఫ్టర్నూన్ 500 మీటర్లు, నైట్ షిఫ్ట్ వచ్చేసి 1 కిలోమీటర్. అంటే ఒక ఏరియాకి 3 చొప్పున పెట్టి మీరు స్వీపింగ్ చేపిస్తా ఉన్న టెండర్ పిలిచినారు. ఇది కాకుండా స్టిల్ టెట్టనికి గతంలో 1800 ఉండే, ఇప్పుడు 3500 పెట్టారు. దేనికి దీంట్లో 3500 పెట్టాల్సి వచ్చింది చెప్పాల్సిన అవసరం మీ మీద ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు టెండర్ ప్రక్రియలు మీరేం పెట్టారు, మార్నింగ్ షిఫ్ట్కి 300 మీటర్లు, ఆఫ్టర్నూన్ 500, నైట్ షిఫ్ట్ 1 కిలోమీటర్ పెట్టారు కదా. ఇప్పుడు మా గ్రూప్స్కి మాకు ఇచ్చిన లేబర్ ఉన్నారు. ఇప్పుడు మా డివిజన్లలో వాళ్ళకి ఒక్క వ్యక్తికి 800 మీటర్లు ఇచ్చారు, ఇంకా పైన ఉన్నాయి. ఇది కాకుండా మళ్ళీ మెయిన్ రోడ్స్ వాళ్ళు ఫస్ట్ అక్కడ మెయిన్ రోడ్స్ స్వీపింగ్ చేసుకొని వచ్చి ఇంటర్నల్ కాలనీలు స్వీపింగ్ చేయాలంటే అది 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ వరకు కూడా వస్తున్నది. ఎక్కడ కూడా స్వీపింగ్ అవుతలేదు మేడం. మరి ఇక్కడ మేడం మీ ప్రైవేట్ టెండర్లు ఇట్లా ఇచ్చుకుంటున్నారు, విఐపి ప్లేస్ అని, విఐపి జోన్లని మీరు ఇట్లా పెట్టేసుకుంటున్నారు. మీకు ఇష్టం వచ్చిన జోన్లల్లో మీకు ఏడేడక లాభాలు ఉంటాయో అక్కడక్కడ విఐపి జోన్ల పేరు ఇట్లా టెండర్లు పెట్టి ఎక్స్మో, ఈ కంపెనీ పేరు కూడా మేడం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా మరి ఎవరిని పట్టుకొని అప్పుడు ఆయన టెండర్ తీసుకున్నాడో ఇలా కోట్ల రూపాయల అవినీతి జరిగింది.